ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క గొప్ప ఘనమైన నామములో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానము, అది కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 10వ లేఖనం. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. దేవుడు ఈ దినమున మనందరితో కూడా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో ఎవరికి భయపడినా భయపడకపోయినా దేవునికి ఎప్పుడైతే భయపడతామో ఆ భయము భక్తికి కారణమవుతుంది. ఆ భక్తి జ్ఞానమునకు మూలమవుతుంది. దేవుడు స్పష్టంగానే తెలియజేస్తూ ఉన్నాడు. మనం భయభక్తులు లేని జీవితాలు ఈ లోకంలో బ్రతుకుతున్నాం. ఎవరి యందు కూడా భక్తి లేదు, భయం లేదు. భక్తిహీనులుగా, బలహీనులుగా బ్రతుకుతున్నటువంటి మనల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఏ దినమైతే నువ్వు భయపడతావో ఆ భయము భక్తికి కారణమైనటువంటి నీకును జ్ఞానమును పరిపూర్ణముగా దేవుడు దయచేస్తానని స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ తెలియజేస్తున్నాడు. మరి ప్రియమైన విశ్వాసి, ఆ రీతిగా మనం ఇప్పటి వరకు లేమేమో, కానీ ఇక నుండైనా సరే, ఏ దినం నుండైనా సరే ఆయన యందు భయభక్తులు కలిగి మారండి, ఆయన జ్ఞానమును సంపాదించుకునే వారిగా ఈ లోకంలో బ్రతకాలని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటూ ఉన్నారు. మరి ఆ రీతిగా ఈ దినం నుండి ఉండాలి. మనము ఆ రీతిగా దేవునిలో భయభక్తులు కలిగిన జీవితం కలిగి ఉండాలనుకున్నట్లయితే అందరూ తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీవించాలని ప్రభు పేరట మనం చేసుకుంటున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా కనికరంలో కలిగిన మా దేవ, మీ పాదములకు వందనాలు. ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు గొప్ప వాగ్దానం చేత మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు. నాయన, మీ యందు జ్ఞానము కలిగిన వారిగా వీక్షించుతున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మీ యందు భయభక్తులు కలిగిన వారిగాను, మీరిచ్చే జ్ఞానం కొరకు ఎదురు చూచేవారిగాను, మమ్మలను మీ యందు నివసించేవారిగా మమ్మలను నాయన మీ తలంపులతో నింపబడి బ్రతిమలాడుకుంటూ, నా తండ్రి, వీక్షించుతున్న ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పించుకుంటున్నా. నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి.